వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఊబర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీ లెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఊబర్ సంస్థ సీఈఓ ద్వారా కోస్రో షాహీన్ నేతృత్వంలో ప్రతినిధి బృందం ముఖ్యమంత్రితో జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయింది. ఊబర్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. హైదరాబాద్ లో ఉన్న ఊబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను విస్తరిస్తున్నట్లు కోస్రో షాహీ తెలిపారు. ముఖ్యమంత్రిగా సూచనలపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని ఊబర్ ప్రతినిధి బృందం తెలిపింది. బడాబాబుల పిల్లలకు డ్రగ్స్ అమ్మకాలు జరిపి భారీగా సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ మరియు ఎస్టీఎఫ్బి టీం ఇద్దరు ఎస్ఐలు సిబ్బంది కలిసి అరెస్ట్ చేశారు. సూరారం కోంపల్లి హైటెన్షన్ రోడ్లో డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నారని సమాచారం మేరకు ఎస్టీఎఫ్బి టీం ఎస్ఐ బాలరాజు సంధ్యలతో పాటు సిబ్బంది తనిఖీలు చేపట్టారు. పక్కా సమాచారం మేరకు ఇనోవా కారును గుర్తించి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో కారులో ఉన్న ప్రవీణ్ వద్ద బెంగళూరు నుంచి కొనుగోలు చేసుకుని తీసుకుని వస్తున్న 3.24 MDMA డ్రగ్స్ ను ఎలిజర్ అలియాస్ సన్నీ వద్ద 36.90 ఓజీ కుష్ 7.73 గ్రాముల చెరస్ ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తో పాటు టవేరో కారును కూడా సీజ్ చేశారు. పట్టుకునే డ్రగ్స్ విలువ సుమారు 2.58 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. నిందితులను డ్రగ్స్ ను కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్టీఎఫ్బి టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు. మీ పేరేంటండి? సౌరభ్. మీ పేరు? ఓకే. మాకు ఈ పర్టికులర్ ఈ నెంబర్ కార్లో మాకు ఒకటి డ్రగ్ గాంజా ట్రాన్స్పోర్ట్ అవుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని ఈ రేటింగ్ మేము ఆపాము. మీరు కంప్లీట్ చేసుకుంది కొంచెం చూడండి. ఓకే ఓకే. మీ పేరేంటి బాబు? పవన్. ఏం పవన్? కే పవన్. మీ ఫాదర్ పేరు? సంజీవ్. ఎక్కడుండేది నువ్వు? సూరారం ఉంటావు. నీ పేరు బాబు? ఇలియాజర్. ఏం చేస్తుంటావు? మీ ఫాదర్ పేరు ఏంటి? రామదాస్. ఎక్కడ ఉంటావు నువ్వు? అల్వాళ్ళు ఉంటావు. ఓకే. ఏం చేస్తున్నారు ఈడ? ఏం వాసన ఇది? కొంచెం ఏం చేస్తున్నారు మీరు ఈడ? అంటే ఈయన దగ్గర ఎండి ఉంది, నా దగ్గర ఓజీ ఉంది. ఎక్స్చేంజ్ చేసుకోమని. ఏంటిది అది? MDM అంటే డ్రగ్గా ఏమన్నది? ఓకే, చూపించు ఒకసారి. చూపి. ఇదేంటిది? చెరసా? బాక్స్. ఓకే. ఇది MDMAనా? MDMAనా ఇది? అది ఏంటిది? అది MDMA. ఓకే. ఓజీ ఎక్కడ? ఓజీ కొంచెం ఉంది మ్యామ్ మా దగ్గర. ఇది ఓజీనా? ఏం చేస్తున్నారు మీరు ఈడ? అంటే
ఫ్రెండ్ వస్తా అన్నారు వాళ్ళకి ఇవన్నీ. ఈ ఓజీ ఎక్కడిది బాబు? ఈ ఓజీఎం ఎక్కడిది? ఎక్కడి నుంచి తెచ్చినావు? ఎక్కడి నుంచి తెచ్చినావు బాబు? బెంగళూరు నుంచి తెలిసినావు. తెలుసా నీకు ఆ వ్యక్తి అక్కడ ఎవరు? తెలియని వ్యక్తి, అన్నోన్ పర్సన్ నుంచి తెచ్చావా? ఓకే, మరి నువ్వేం చేస్తున్నావు బాబు ఈడ? ఇవి ఎక్స్చేంజ్ చేసుకోమని వచ్చాను. నేను మనీ ఇస్తాను, మనీ వస్తున్నాయని, కొంచెం ఎక్కువ మనీ వస్తున్నాయని ఇవన్నీ వచ్చాను. ఆహా, ఈయన దగ్గర తీసుకొని కమిషన్కి వేరే వాళ్ళకి అమ్ముకుంటావా? ఓకే, సరే. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు ఆవేదన చెందుతున్నారని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. డిండి మండలం తవక్లపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను ఈ రోజు ఆయన పరిశీలించారు. అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కు లేదని, కనీసం గన్నీ బ్యాగులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని రవీంద్ర కుమార్ అన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 2 కేజీల వడ్లు కట్ చేస్తున్నారని, మిల్లర్లు 3 కేజీలు కట్ చేస్తున్నారని వెంటనే ఆపాలని ఆయన కోరారు. అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని రమావత్ రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు. ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? మీరే నెల అయిందా స్టార్ట్ చేసి? ఎందుకు లేట్గా స్టార్ట్ చేసి? ఎన్ని రోజులు అయింది మీరు? మ్యాచర్ వచ్చిందా? ఎన్ని రోజులు అయ్యి వచ్చి? మీది మ్యాచర్ వచ్చి 15 రోజులు మ్యాచర్ వచ్చి 15 రోజులు అయితే ఇప్పుడు కొంటలేదు, అంతేనా? ఇదేంది అప్పటి నుంచి ఏం లేదా? పోనీ మ్యాచర్ వచ్చి ఎండబెడుతున్నారు సార్. మ్యాచర్ వస్తుంది, ఎండ లారీలు కాదు కాదు కానీ ఇప్పుడు మ్యాచర్ వచ్చి వీళ్ళది ఎన్ని రోజులు అయింది? వచ్చినాయి కదా అంటే వీళ్ళు ఈ కళ్ళాల కాడికి సార్ పని చేయడానికి వచ్చారు. 28 16 రోజులు 28వ తారీఖు నాడు పోసినాం. మ్యాచర్ వచ్చి ఎన్ని రోజులు? 28 నాడు వీళ్ళు ఓపెన్ చేయలేదట కదా సెంటర్. 28 తారీఖు నాడు 4వ తారీఖు 5వ తారీఖు నడుస్తాయి. అంటే మ్యాచ్ మళ్ళీ ఎక్స్ట్రా రైతుల దగ్గర 2 రూపాయలు వసూలు చేస్తారు సార్. బస్తా ఎత్తడానికి రైతు దగ్గర బస్తాకు 2 రూపాయలు తీసుకుంటారు. బండి లారీ రావడానికి ఎందుకు? ఎవరు లారీ వల్ల లారీ తీసుకుంటారు అని చెప్పి రైతుల దగ్గర ఎందుకు బస్సు 2 రూపాయలు? ట్రాన్స్పోర్ట్ సార్ అని చెప్పి కిలోల 2 రూపాయలు బస్తాకు 2 రూపాయలు. ఎన్ని బస్తాలు అయితే 2 రూపాయలు. 2 రూపాయలు ఎంత చూపుతున్నారు? ఎందుకు 1 కిలో 42 రూపాయలు పట్టుకున్నా. దీంట్లో ఏం రూపాయలు ఉంది? ఇదేమైనా ఉందా? రూపాయలు దీంట్లో ఏమైనా ఉందా? దీనికంటే ఇంకేముంటారు? దీంట్లో ఏమైనా ఉందా? లేదండి. 42 ఇక్కడ చూపుతుంది. దీనిలో మళ్ళీ లేదు. టచ్ షీట్ ఏమైనా ఇస్తున్నాను. 42 కాంట కాదు కాదు, నువ్వు ఇక్కడ కాంట చేయంగానే ట్రక్ షీట్ రైతుకి ఇస్తున్నావు. మళ్ళీ దిగి వచ్చినాక మిల్లు మళ్ళీ ఆడ దొరుకుతుంది. ఆడ 3 కిలోలు కట్ అవుతుంది అంట సార్. కొంతమంది రైతులకు కట్ అయిందంట. కొంతమంది రైతులకు షార్టేజ్ అని చెప్పి కట్ చేస్తారు. 2 బస్తాలు కట్ చేస్తారు. అవును, ఇప్పుడు అట్లా కాదు. ఒక్క నిమిషం, నువ్వు ఎంప్లాయీవే, నీకు సంబంధం లేదు. ఇది ఏం జరుగుతుందో నువ్వు ఒక రైతు బిడ్డ. వాళ్ళ మీద కోపం కాదు. నేను కష్టపడి పండిస్తాను తెలుసు బాగా. నేను కూడా రైతునే. నేను మొన్న పండించిన ఇవన్నీ పెట్టుకోలేక మిల్లులు పండించినావు కానీ నేను ఏ రకంగా పోతుంది. వాళ్ళకి పోతుంది. ఒక నేను మాజీ ఎమ్మెల్యే ఉన్నా, నేను ఇక ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోండి. నేనే డైరెక్ట్ పోయి మిల్లులు అమ్ముకొని వచ్చాను. చేస్తూ 2 వీళ్ళు మళ్ళీ వీళ్ళు తీసుకుంటున్నారు.
దాని తర్వాత అసలు యాక్చువల్గా ఈడ కాంట మనం తీసే ఈడ కాంట చేయము వెయిట్ వస్తుందో రైతు ట్రక్ షీట్ ఇచ్చి పంపించేయాలి. లారీ అన్లోడ్ కానీ అక్కడ కాంట ఏది సంబంధం లేదు, చేస్తలేదు. వీళ్ళు ఏం చేస్తున్నారు, జోక్కున్నాక రఫ్గా మళ్ళీ అడిగినాక చేసిన అని చెప్పి అప్పుడు ట్రక్ ఈడ ఎప్పుడైతే పోతుంది రైతుకు సంబంధం లేదు. అది గవర్నమెంట్ మిల్లులు మీరు మాట్లాడుకోవాలి. అది ఇది మే 14 వరకు 60 దాని కూడా ఉందంటే ఇప్పటికల్లా నీకు 1% ఉండాలి. ఈ వారం 10 రోజులలో అందరూ సెంటర్లో ఇట్లా అది కాదు, రోహిణి కార్డు కాదు, తుఫాన్ స్టార్ట్ అయింది. ఇవాళ పొద్దున్న చెట్లు మొగులు పట్టి ఉబ్బరం కూడా ఏంది, ఉబ్బరం వర్షం ఉబ్బరం అయింది. ఇప్పుడు వర్షం వస్తే వీళ్ళంతా గాలికి పోయినట్టు. ఇది వీళ్ళు చేసే చక్కదనాలు. చేతగానో లేకుండా సెంటర్ ఓపెన్ చేయదు, కొనమని చెప్పాలి గవర్నమెంట్. బస్తాలు చక్కలే మొత్తం ఎన్ని పలిపోయిన బస్తాలు అవి మన నిన్న మొత్తం పలిపోయినాయి. అవి ఒక కట్ట ఇస్తే అలా 30 బస్తాలు వస్తాయి, 20 బస్తాలు అక్కడ వస్తాయి. ఎంత దారుణం అంటే ఒక్కొక్క సెంటర్లో ఇప్పటికి కనీసం నీకు 10% కంటే ఎక్కువ ఉండవద్దు, ఎక్కడైనా మిగిలిపోయి ఉంటాయి లేటుగా వచ్చినాయి. కానీ 70% దాన్ని ఇంకా సెంటర్లలో ఉంటుంది ఇప్పటి వరకు. పట్టాలే కాదు, ఉన్న ధాన్యానికి పైసలు లేవంటే దానికి చక్కగా లేదు, కట్టి ఉందంటే పట్టాలు చెప్తారు. ఆయన ముఖ్యమంత్రి రివ్యూ పెడతాడు, కలెక్టర్లను చేస్తా అది చేస్తా, ఏంది 4 రోజులు అయినా అని చెప్పి. దాని తర్వాత నన్ను మార్పు రావాలి కదా, రావాలి. 7 లారీలు, ఎన్ని లారీలు ఎత్తులు ఇప్పటికి 30, ఇంకో 60 లారీలు, 70 లారీలు, సరే 50 అంటే 70% ఉంది. ఇంకా కాక 70% ఇక్కడ స్టాక్ ఉంది. ఇంకా 10% అంటే 80% ఇక కొనాలి వీళ్ళు. ఇప్పుడు కొన్నది ఎంత 20%. మరి ఇంకేముంది రేపు మనం మల్లెపల్లిలో పెద్ద ధర్నా పెడుతున్నాం ధాన్యం కొనుగోలు మీదనే. మీరందరూ ఇక్కడ రైతులు ఎవరైతే ఉన్నారో రండి. ఇట్లా చెప్పుకోదిరిగితే రాదు. ఇక నేను కలెక్టర్తో మాట్లాడినా, జాయింట్ కలెక్టర్తో మాట్లాడినా, తహసీల్దార్తో ఎవరు మాట్లాడిన ఒకరి పేరు ఒకరి మీద ఒకరి పేరు వాళ్ళు ముఖ్యమంత్రి చెప్తేనే స్పందన లేదు. దారుణంగా ఉంది పరిస్థితి. వీళ్ళు కొనవని అన్న అయిపోద్ది, బయట ఎక్కడన్నా అమ్ముకుంటారు. దీనికంటే సగదన ఏముంటుంది, ఆ రేటు తేడా ఉంటుంది. ఈ తరుగు అవన్నీ తీసే బదులు అవి అంతే పచ్చిదే పోతుంది కదా, ఆడికే వస్తుంది. కావు వాళ్ళ వల్లనే కాదు. ఇంతకుముందు కట్టకపోయి మనకు ఉండదు. మళ్ళీ రైతులు మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన ఫోక్సో కేసు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. ఒక మైనర్ బాలికకు సంబంధించి అత్యంత సున్నితమైన కేసులో ఎఫ్ఐఆర్ నమోదై వారం రోజులు గడుస్తున్న నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకోకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని, చట్టం సామాన్యుల కోసం ఒకలా, అధికార పార్టీల నేతల కోసం మరోలా పనిచేస్తుందని నిరసిస్తూ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో హిమాయత్ నగర్ లోని వై జంక్షన్ కూడలి వద్ద కళ్లకు గంతలు కట్టుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. పోక్సో కేసులో గౌరవ న్యాయస్థానం నిష్పక్షపాతంగా బాధితురాలి హక్కులను కాపాడేలా వ్యవహరించాలని, సిట్ షిట్ అనేలా కాకుండా నిజమైన నిష్పాక్షిక దర్యాప్తు చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఏఐవైఎఫ్ ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతుందని అన్నారు. పోక్సో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథను సిగ్గు నిందితుని ఒత్తాసు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గు నిందితుని అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గత వారం రోజుల క్రితము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు అయినటువంటి బండి భగీరథపై ఫోక్సో ఆరోపణలు వచ్చింది. ఆ ఆరోపణలకు కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి బండి సంజయ్ బేషరతుగా తన కొడుకు చేసినటువంటి తప్పిదాన్ని గుర్తు చేసి ఆయనని పోలీసు చట్టం ముందు హాజరుపరచినటువంటి బండి సంజయ్ నిర్లక్ష్యంగా వేరే ఇతర ప్రాంతాలకు తరలించడాన్ని ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఖండిస్తా ఉన్నాం. నిజంగా కొడుకు తప్పు చేయకపోతే నిజంగా ఈ చట్టం మీద గౌరవం ఉంటే ఒక కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతున్నటువంటి బండి సంజయ్ నిస్సిగ్గుగా ఈరోజు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా చేస్తున్నటువంటి వాస్తవ విషయాలని ఈరోజు మేము ఏవేవిగా ఎండగడుతున్నాం. ఒకవేళ ఈరోజు బండి భగీరథ కోర్టు ముందు లేకపోతే పోలీసుల ముందు లొంగకపోతే ఆయన తప్పు చేశాడనే వాస్తవ విషయాలను ఒప్పుకోవాలని చెప్పి మేము బండి సంజయ్ని కోరుతున్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ అనేక సందర్భాల్లో కూడా యువతులకు మహిళలకు అనేక రక్షణగా ఉంటున్నామని బీజేపీ ప్రగల్భాలు పలుకుతుంది. కానీ వాస్తవిక విషయాలు చూస్తే ఈరోజు బేటీ బచావ్ కాదు బేటా బడావ్ అంటే ఈరోజు అబ్బాయిల్ని కాపాడేటువంటి ఒక నీచ సంస్కృతికి బీజేపీ ఆజ్యం పోస్తుంది. కనీసం వారం రోజులు గడుస్తున్నా నిందితుడిని అరెస్టు చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం లేదా పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని మేము ఏవేవిగా ఖండిస్తున్నాము. నిజంగా పోలీస్ వ్యవస్థకి చిత్తశుద్ధి ఉంటే నిజంగా సామాన్య యువకుడు ఈ పని చేస్తే ఈరోజు చట్టం పోలీసులు దాదాపు 24 గంటలు చట్టం ముందు కోర్టు ముందు ప్రవేశపెట్టి ఈరోజు రిమాండ్ తరలించేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఒక బడా నేతకు సంబంధించి బడా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి బండి సంజయ్ కొడుక అని ఈరోజు మీరు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారా? కాబట్టి ఇది పూర్తిగా ఈ దేశంలో నుండి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యంతర ఉత్తర్వులు పొందడానికి కూడా ఈరోజు ఉన్నత గౌరవ న్యాయస్థానం ముందు కూడా వారు ఈరోజు బెయిల్ కోసం అభ్యర్థించారు. ఒకవేళ కోర్టు ఉదాసీనంగా వివరించద్దని చెప్పి మేము ఏఎఫ్ గారు గౌరవ న్యాయస్థానాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ కేసు సున్నితమైనటువంటి కేసు. ఫోక్సో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి బండి భగీరథను అరెస్టు చేయాలని బాధితురాలకి చట్టం ప్రకారము న్యాయం జరపాలని చెప్పి, ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి మౌఖిక శక్తులను కలుపుకునే విధంగా మౌఖిక ఆదేశాలు రాజ్యాంగ సూత్రాలకు లోబడే ఉన్నత న్యాయస్థానం కూడా తీర్పులు వెలువరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సున్నితమైనటువంటి కేసులో కూడా బెయిలు లేకుంటే మధ్యంతర అంటే రిలీఫ్ అని అంటే అది నిర్దోషిత్వం కాదు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి గౌరవ న్యాయస్థానాన్ని కూడా మేము కోరేది ఇది చాలా కఠినంగా వ్యవహరించాలి. ఆయనకు బెయిల్ లేకుండా ఖచ్చితంగా జైల్లో పెట్టాలి. ఎందుకంటే మరొక ప్రజాప్రతినిధి కొడుకులు ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు అనే ఉదంతాన్ని కూడా దేశ ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని చూరగొనాలే విధంగా ఉండాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసింది. సిట్ అంటే షిట్ అంటే కనీసం న్యాయం కూడా జరగదు, నిష్పక్షపాతంగా దీనికి విచారణ కూడా జరగదనే విషయాన్ని పలు కేసుల్లో ఇప్పటికే సిట్ యొక్క ప్రభావం తెలుసు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు నిజంగా బండి భగీరథని కాపాడడం కోసమే సిట్ వేశారు. దాదాపు వారం రోజులు కలుస్తుంటే కనీసం అరెస్టు చేయలేరా? మీకు కనీసం నైతిక బాధ్యత ఉందా, సిగ్గున్నదా అని చెప్పి ఏవేగా మేము ప్రశ్నిస్తున్నాం. ఖచ్చితంగా మీరు అరెస్టు చేయకపోతే ఏవే ఆధ్వర్యంలో బాధితురాలకు న్యాయం జరిగేంత వరకు కూడా దశల వారీ కార్యక్రమాలు చేస్తామని. తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజు శ్రీనివాస్ నూతనంగా నియమితులైన ఈ సందర్భంగా బండ్లగూడలోని వసంత విహార్ ఫంక్షన్ హాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాహ్మణ సంక్షేమానికి పాటుపడతానని తెలిపారు. ఈ సందర్భంగా బిఎన్ రెడ్డి నగర్ మాజీ కార్పొరేటర్ ముద్దగోని లక్ష్మీ ప్రసన్న, రామ్మోహన్ గౌడ్, ఎల్బీ నగర్ యువ నాయకులు ముద్దగోని మనీష్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబుని, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ నూతన చైర్మన్ బసవరాజ్ శ్రీనివాసుని శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం అన్ని ధాన్యాలకు మద్దతు ధర పెంచిన సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని సుభాష్ సెంటర్ లో మండల బీజేపీ మండల అధ్యక్షులు బండా మధుకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతు శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తుందని మధుకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నకరికల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ నకరికంటి ముగులయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, ఇతర మండల బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామన్నపేట మండలంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అగ్రికల్చర్ ఇన్ఛార్జి ముగులయ్య గారికి, అలాగే సీనియర్ నాయకులు సుభాష్ గారికి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ అంజయ్య గారికి, జిల్లా కౌన్సిల్ మెంబర్ రాష్ట్ర నాయకులు రైతులు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు మనం నరేంద్ర మోడీ గారికి ఎంతో కృతజ్ఞత భావంతో ఉండాల్సిన అవసరం ఉన్నది. మనం భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూసినట్టయితే రైతులకు అనేక విధాలుగా సంక్షేమ పథకాలు కానివ్వండి, ఎంఎస్పీ మద్దతు ధర కానివ్వండి, వివిధ పంటలకు ఉరికే కానీ, పత్తికే కానీ, చిరు ధాన్యాలకే కానివ్వండి, అనేక సార్లు మనకు మద్దతు ధర పెంచి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ధ్యేయంగా మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం పనిచేస్తున్నందుకు మనం ఎంతో కృతజ్ఞతతోటి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే నరేంద్ర మోడీ గారు ఆ రోజే చెప్పారు, 2014లో మనం అధికారంలోకి వచ్చినప్పుడే 2037 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే మన ప్రధాన లక్ష్యంగా, రైతు అనేవాడు రాజుగా బతకాలి అని చెప్పేసి ప్రధాన లక్ష్యంతో ముందరికెళ్ళి రైతు అనేవాడు ఎప్పుడైనా అప్పుల బాధలో ఉండకుండా వాళ్ళు ఆదాయాన్ని సమకూర్చే పనులు చేయాలని చెప్పేసి ముందరికి ఒక గొప్ప ధ్యేయంతో ముందరికి తీసుకుపోతున్నటువంటి చరిత్ర ఓన్లీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానిదే అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూసుకున్నట్టయితే దేశంలో రైతు మధ్యలు అనేది చాలా విధంగా తగ్గినాయి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక రైతు ఆత్మహత్యలు అనేది చాలా తగ్గినాయి. ఎందుకంటే రైతుకు ఇంత ముందుకు లాభదాయకంగా పంటలు లేకుండే ఈరోజు మనకు వారికి అనుగుణంగా వారికి ఏ విధంగా అయితే లాభాల మాట తీసుకురావాలని చెప్పేసి ఆలోచన విధానంతో రైతులకు వివిధ సబ్సిడీలు కానివ్వండి, ఇప్పుడు మనకు మోటార్లకు సోలారు పంపుల సెట్లు కానివ్వండి, ఆ విధంగా చాలా సబ్సిడీలు, ట్రాక్టర్లు, మనకు రైతు పరికరాలు కావాల్సిన పరికరాలు మొత్తం కూడా ఈరోజు సబ్సిడీలో ఇస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉంది అంటే ఒకటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. అదే రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఇంతవరకు కూడా సబ్సిడీ అనేది ఒక్క పథకానికి కూడా లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం ఎక్కడ కూడా చూసుకున్నా, మన దేశం మొత్తంలో చూసుకున్నా, మన తెలంగాణలో చూసుకున్నా, రైతులకు మిగతా సబ్సిడీలు అనేది మొత్తం ఎత్తేసి రైతులని దుర్భర పరిస్థితికి తీసుకొచ్చిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం తెలంగాణలో కూడా. మనం అలా ఆ విధంగా చూస్తున్నట్టయితే దేశం ప్రతి రాష్ట్రంలో కూడా రైతు ఒక రాజు లెక్క బతకాలి అని చెప్పేసి వీరందరికీ ప్రోత్సాహాలు అందిస్తూ ముందుకు నడుపుతున్న ప్రభుత్వం ఏదైతే ఉంది అంటే అది ఓన్లీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే జిల్లా కౌన్సిల్ మెంబర్ మురియయ్య గారిని 2 నిమిషాలు మాట్లాడవాలి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.